సుంకాల దెబ్బకు ఏ దేశమైనా తన ముందు మోకరిల్లాల్సిందేనని ట్రంప్ గర్వపడ్డాడు. తాను కన్నెర చేస్తే బాంఛన్ దొర అంటుందని ఆశించాడు. నిజానికి చాలా దేశాలు ట్రంప్ అంచనాలను నిజం చేశాయి. కానీ ట్రంప్ లాజిక్ లేని సుంకాలకు ఎదురొడ్డింది. నీవు తగ్గిస్తే నేను తగ్గిస్తా అంటూ మొండికేసింది. ఈ తీరే ట్రంప్ గర్వానికి భంగం కలిగింది. ట్రంప్ పర్సనల్ ఈగో దెబ్బతీసింది. దీంతో ఆ దేశంపై తన సిబ్బందిని ఉస్కో అన్నాడు. ఇప్పుడు ట్రంప్ సలహాదారులు, మంత్రులు, రాజకీయ నాయకులు బౌబౌమంటూ విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ దేశం భారతేనని ఇప్పటికే అర్థమై ఉంటుంది. భారత్ను ట్రంప్ టార్గెట్ చేయడానికి అసలు కారణమేంటి? భారత్ను విమర్శించడం వైట్ హౌస్కు దినచర్యగా మారిందా? వాచ్ దిస్. భారత్పై విమర్శలే వైట్ హౌస్ లక్ష్యమా? భారత్పై టారిఫ్స్కు రష్యా క్రూడ్ ఒక సాకేనా? ట్రంప్ ఈగోను భారత్ నిజంగా హర్ట్ చేసిందా? ఏదైనా ఒకసారి జరిగితే అది పొరపాటుగా భావించవచ్చు. కానీ అది ప్రతిరోజు జరిగితే మాత్రం దాన్ని ఒక విధానంగా భావించాల్సి ఉంటుంది. ఇది దేని గురించంటే భారత విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపైనే. మళ్లీ మతిలేని పాత అమెరికా నిద్రలేచింది. భారత్ను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది. నిత్యం ఢిల్లీపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రత్యేకంగా భారత్ను విలన్గా చూపించేందుకు వైట్ హౌస్ బృందం తాపత్రయపడుతున్నారు. భారత్పై చెత్త ప్రచారం చేయడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించాడు. రష్యా చమురును కొంటున్నందుకు భారత్పై 25% సెకండరీ సుంకాలు విధించాడు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను కొని మాస్కో యుద్ధానికి ఆర్థికంగా సాయం చేస్తుందంటూ ట్రంప్ దూషించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ చెత్తను ట్రంప్ అనుచరులు అందిపుచ్చుకుంటున్నారు. భారత్ను ఇప్పుడు పీటర్ నవారో పనిగట్టుకుని విమర్శించడం మొదలుపెట్టాడు. ఇతగాడు వైట్ హౌస్లో వాణిజ్య సలహాదారుడు. ట్రంప్ సుంకాలకు కర్త, కర్మ, క్రియ అతడే. 2 రోజుల నుంచి భారత్పై ఇతడు వరుసగా విమర్శలను ఎక్కుపెడుతున్నాడు. భారత్ను సుంకాల మహారాజుగా నవారో విషం కక్కాడు. క్రెమ్లిన్కు భారత్ ఒక శుద్ధి కేంద్రంగా మారిందని తన ఆక్రోశాన్ని వెలగెక్కాడు. నవారో ట్రంప్కు వీర విధేయుడు. 2020లో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనని మొండికేసిన విషయం ప్రపంచానికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్పై దాడి చేశారు. ఈ దాడిలో నవారో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిలిపివేసేందుకు ఈ నవారో యత్నించాడన్న అభియోగాలు ఉన్నాయి. అతడికి అమెరికన్ కాంగ్రెస్ జైలు శిక్ష విధించింది. 4 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అమెరికా చరిత్రలోనే వైట్ హౌస్ మాజీ అధికారి జైలుకు వెళ్లడం అనేది నవారోతోనే ప్రారంభమైంది. జైలుకి వెళ్ళొచ్చిన ట్రంప్ పిచ్చి చేష్టలను సమర్థించడం మాత్రం ఈ నవారో మానలేదు. ఇప్పుడు ట్రంప్ ఉస్కో అనడంతో భారత్పై ఈ నవారో భౌభౌ అంటూ అరుస్తున్నాడు. భారత్తో అమెరికా వాణిజ్యం చేయడంతో మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, మా కార్మికులను దెబ్బతీస్తుందని దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. అమెరికా నుంచి పొందే డబ్బును రష్యా చమురును కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుందని మొసలి కన్నీరు కార్చాడు. ఉక్రెయిన్ రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ అంగీకరించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. భారత్కు అమెరికా అప్పనంగా డబ్బు ఇస్తున్నట్టు ఇతగాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆగస్టు 27 నుంచి భారత్పై సుంకాలను అమలయ్యేలా చూస్తానని అంటున్నాడు. తనై ఆ సుంకాలను దగ్గరుండి మరీ అమలు చేసేలా నవారో బిల్డప్ ఇస్తున్నాడు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధాన్ని భారతే చేస్తున్నట్టుగా ట్రంప్ వీరభక్తుడు చెబుతున్నాడు. యుద్ధాన్ని ఆపడం చేతకాక ట్రంప్కు, అతడి అనుచరులకు పిచ్చెక్కిపోతోంది. ఆ ప్రెస్టేషన్ను ఎవరి మీద చూపించాలో తెలియక ఇలా పిచ్చి కేకలు వేస్తూ భారత్ను నిందిస్తున్నారు. అమెరికాకు వాస్తవాలతో ఏదైనా అలర్జీ ఉందేమో. ఎందుకంటే రష్యా నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదు. డ్రాగన్ కంట్రీ మాత్రమే ఎక్కువగా రష్యా చమురును కొంటోంది. రష్యా గ్యాస్ను భారీగా దిగుమతి చేసుకునే దేశం కూడా భారత్ కాదు. అలా చేస్తున్నది కేవలం అమెరికా మిత్రులు, యూరోపియన్ దేశాలు మాత్రమే. ఈ ఏడాది జనవరి నుంచి రష్యాతో భారత వాణిజ్యం ఏమాత్రం 20% పెరగలేదు. కానీ రష్యాతో అమెరికా వాణిజ్యం మాత్రం 20% పెరిగింది. అంతేకాదు, ఉక్రెయిన్కు ఆయుధాలను భారత్ ఇవ్వడం లేదు. ఆ పని చేస్తున్నది పాశ్చాత్య దేశాలే. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అమెరికా మాత్రమే. కానీ పీటర్ నవారో మాత్రం భ్రమల్లో బతుకుతున్నాడు. భారత్ను విమర్శించడం తప్ప తనకు వేరే పని లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు. మొదట భారత్ను టారిఫ్స్ మహారాజుగా అభివర్ణించాడు. అమెరికా ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలను విధించే దేశం ఏదైనా ఉంటే అది భారతేనని విమర్శించాడు. అన్యాయమైన వాణిజ్యంతో అమెరికా నుంచి డాలర్లను భారత్ కొల్లగొడుతుందని ఆరోపించాడు. పుతిన్ను ఒంటరిని చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ ఆ దేశం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పుతిన్ను అమెరికాకు ఆహ్వానించాడు. పుతిన్కు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికాడు. అయినా సరే పుతిన్ను ఒంటరి చేస్తానని నవారో చెప్పడం హాస్యాస్పదం. నిజానికి భారత్ను టార్గెట్ చేయడం వైట్ హౌస్కు దినచర్యగా మారింది.
ట్రేడ్ అడ్వైజర్, వాణిజ్య మంత్రి, వైట్ హౌస్ మీడియా సెక్రటరీ ఇలా వరుసపెట్టి భారత్పై విమర్శలను గుప్పిస్తున్నారు. నిరంతరం దూకుడుగా విమర్శనాస్త్రాలను వైట్ హౌస్ సిబ్బంది ఎక్కుపెడుతున్నారు. ఈ వారం వైట్ హౌస్ మరో అడుగు ముందుకేసింది. భారత్పై ఆంక్షలు తప్పవంటూ కరోలిన్ లీవిట్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధాన్ని ముగించేందుకు భారత్పై ఒత్తిడి తెస్తున్నట్టుగా వైట్ హౌస్ మీడియా సెక్రటరీ తెలిపింది. అసలు ప్రశ్న ఏమిటంటే, ఎందుకు భారత్ను ఇంతగా అమెరికా టార్గెట్ చేస్తోంది? భాగస్వామిని విమర్శించడం ఒక ఎత్తు, కానీ ఘాటుగా మాట్లాడడం పూర్తిగా భిన్నమైన వ్యవహారం. అసలు కారణం ఏమిటి అంటే, భారత్పై విమర్శలు గుప్పిస్తున్న ఈ వ్యక్తులెవరికీ భౌగోళిక రాజకీయాలపై అస్సలు అవగాహన లేదు. ఉదాహరణకు పీటర్ నవారోను తీసుకోండి. ఇతడిని ఓ మూర్ఖుడని ఎలన్ మస్క్ విమర్శించాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధానంగా అమెరికాకు చెందిన ఆర్థిక సలహాదారుల నుంచే భారత్పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దౌత్యపరమైన సలహాదారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. అందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోనే ఉదాహరణ. అతడు కూడా భారత్పై విమర్శలు గుప్పించాడు, కానీ అదే సమయంలో భారత్తో సంబంధాలను ప్రశంసించాడు. ఇది ఎందుకు ఆసక్తికరమంటే, యుద్ధం, దౌత్యంలో వాణిజ్య సలహాదారులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? సుంకాలపై మాట్లాడే వ్యక్తి నాటు తూర్పు సరిహద్దుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? భారత్పై విమర్శలు అమెరికన్ల రాజకీయ ఎత్తుగడ ఏమాత్రం కాదు. ఇది కేవలం ఆర్థికపరమైన వ్యూహం. రష్యా కేవలం ఒక సాకు మాత్రమే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేలా భారత్పై ఒత్తిడి తేవడానికి వైట్ హౌస్ సిబ్బంది పనిన వ్యూహం ఇది. భారత్ను తమ దారికి తెచ్చుకోవడానికి అనుసరిస్తున్న ఎత్తుగడులు మాత్రమే ఇవి. నిజానికి ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. వైట్ హౌస్ ఎందుకు ఇలా చేస్తుందో ఎవరికీ తెలియదు. భారత విషయంలో ట్రంప్ తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి. పాక్ సీజ్ ఫైర్ మధ్యవర్తిత్వం చేశారన్న ట్రంప్ ప్రకటనలను భారత్ తిరస్కరించింది. సుంకాల విషయంలో కూడా రాయితీలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. రష్యా నుంచి చమురును కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ తిరస్కరించింది. వీటిలో ఏదో ఒకటి ట్రంప్ను రెచ్చగొట్టి ఉండొచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే, ట్రంప్ సుంకాలకు చెబుతున్న కారణాలు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఈ విషయమే జయశంకర్ రష్యా గడ్డపై నుంచి స్పందించాడు. ట్రంప్ అమెరికా పేర్లను ప్రస్తావించకుండానే జయశంకర్ తనదైన స్టైల్లో కొన్ని నిజాలతో అటాక్ చేశారు. ట్రంప్ గురించి తాను మాట్లాడను అన్నారు, కానీ సబ్జెక్టు గురించి మాట్లాడతానన్నారు. అసలు సుంకాల వెనుక ఉన్న లాజిక్ అర్థం పర్థం లేదని ట్రంప్కు జయశంకర్ చురుకులంటించాడు. రష్యా నుంచి అధికంగా చమురును కొంటున్నది తాము కాదని చైనా అని జయశంకర్ తేల్చి చెప్పారు. రష్యా నుంచి తాము గ్యాస్ కొనడం లేదని, అదే ఎల్ఎన్జీని అత్యధికంగా కొంటున్నది యూరోప్ అని తేల్చి చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ చెప్పింది నిజమే. సుంకాలపై ట్రంప్, అతడి సహాయకులు చెబుతున్న లాజిక్ అర్థపర్థం లేనిది. తమకు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో భారత్ను ఉదాహరణగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం ట్రంప్, అతడి యంత్రాంగం చేస్తోంది. భారత్ బలహీనపడుతుందని అంచనా వేశాడు. దెబ్బకు తమను వేడుకుంటుందని ఆశించాడు. అవేమీ జరగలేదు. భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ట్రంప్ సుంకాలను డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో గత 3 దశాబ్దాలుగా భారత్తో స్నేహాన్ని నిర్మించిన అమెరికా ప్రయత్నాలను ట్రంప్ తన రాజకీయంతో కూల్చేస్తున్నాడు. అమెరికా, భారత్ మధ్య దూరాన్ని పెంచుతున్నాడు. అమెరికన్లు అంటే ఇలానే ఉంటారని మరోసారి ట్రంప్ నిరూపిస్తున్నాడు.